ఫ్యూచర్ సిటీ గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తోంది. ఈరోజు వాటి హైలైట్స్ అన్నీ చూసాం. అయితే దాదాపు కొన్ని లక్షలకు సంబంధించి కూడా ఎంఓయూలు చేసుకుంటున్నట్టు, ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తుంది కదా. అంటే తెలంగాణ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళాలి. సో ఈ నేపథ్యంలో మీ అందరికీ తెలుసు కదా, వంతార మోదీ కూడా విజిట్ చేశారు. సో మరి అనంత్ అంబానీ ఆయన అంటే వారి కుటుంబం, అంబానీ కుటుంబం నిర్వహిస్తున్నటువంటి, పర్యవేక్షిస్తున్నటువంటి వంతార కొన్ని వేల జంతువులు అక్కడ, వాటికి అంటే కొద్దిగా ఏవైనా గాయాల పాలైన జంతువులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ వాటిని పర్యవేక్షిస్తూ ఉంటారు, సంరక్షిస్తూ ఉంటారు, వైద్యం అది చేస్తూ ఉంటారు. దాదాపు 3000 ఎకరాల ప్రాంతంలో కూడా ఈ వంతార విస్తరించి ఉంది. అయితే అక్కడ 3000 ఎకరాలు ఉన్నా కూడా అందులో ఒక 650 ఎకరాల పైగా ఇది ఏంటంటే వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో, అడవి జంతువులు, వాటికి సంబంధించి ఏనుగులు కావచ్చు, మొసళ్ళు కావచ్చు, ఇంకా చిరుతపులులు కావచ్చు, ఖడ్గమృగాలు కావచ్చు, ఎలుకబంట్లు కావచ్చు, ఇది చాలా వాటికి సంబంధించి కూడా ఏదైనా హెల్త్ ఇష్యూస్ అవి ఉన్నా వాటికి ఆరోగ్యమైనటువంటి ఫుడ్ అవి అందిస్తూ వైద్యం అది చేస్తూ ఉంటారు. మిగతా చోట ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనమాట. అవి నిజంగా వాటి ప్లేసెస్లో, అడవిలో ఉన్నట్టు కూడా వాతావరణం అదంతా కల్పిస్తారు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, అలాంటి వంతార ఇప్పుడు హైదరాబాద్లో అంటే ఫ్యూచర్ సిటీలో కూడా రాబోతుందంటే అవును. ఏదైతే వంతార బృందం ఏదైతే ఉన్నారో వాళ్ళు ఒక ఎంఓయూ కుదుర్చుకున్నారు ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ఫ్యూచర్ సిటీలో అది ఏర్పాటు చేయడానికి. సో మోదీ కూడా విజిట్ చేశారు కదా, మీ అందరూ చూశారు. సో ఆల్రెడీ ఇక్కడ మనకు ఒక నెహ్రూ జువలాజికల్ పార్క్ ఉంది. కాకపోతే ఇంకా ఉంటే బాగుంటాయి, కర్ణాటకలో తిరుపతిలో లాగా ఇంకా బాగుంటాయి అనిపిస్తుంది. ఇప్పుడు మరి వంతారతో ఎంఓయూ కుదుర్చుకోవడంతో అలాంటి ఇంకా జంతువుల వాతావరణం అంతా కూడా ఇక్కడ ఒక అడవి ఏర్పడిపోతుందంటే నిజంగా అదొక సంతోషమే కదా. ఇంకా రేపు కూడా ఉన్నాయి హైలైట్స్. ఇంకా ఎంఓయూలు కూడా కుదుర్చుకోబోతున్నారు. దాదాపు చాలా కంపెనీలకు సంబంధించి ప్రముఖులు, అతిథులు వాళ్ళందరూ కూడా వస్తున్న నేపథ్యంలో కూడా రాజకీయ సినీ ప్రముఖులు కూడా ప్రస్తుతం ఈ గ్లోబల్ సమ్మిట్లో చూస్తున్నారు. ప్రధాని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని తీసుకుంది.